హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిశ్రీ ఫనీ వ్లాగ్స్. ఈ కార్తీక మాసంలో అందరూ చాలా సంతోషంగా ఒక్కసారైనా ఒక్క ఆదివారం అయినా వెళ్ళాలి అనుకునే ప్లేస్ అయితే వనభోజనాలు కదండి. ఇప్పుడైతే మేము వనభోజనాలకు వెళ్తున్నాం అన్నమాట. మేమైతే 11 ఆ టైంకి అయితే వచ్చామండి. ఇదైతే హెచ్ఎంటి గ్రౌండ్ లో అయితే కండక్ట్ చేశారు. చాలా చాలా బాగుంది. ఫస్ట్ మేము ఇక్కడికి రాగానే ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి అయితే ముందు దండం పెట్టుకున్నాము. ఆ దామోదరుని తులసమ్మని చక్కగా అక్షింతలు పువ్వులు వేసి దండం పెట్టుకుని ఇక్కడైతే ఇక్కడ ఉన్న దేవుళ్ళందరికీ పువ్వులు అక్షింతలు వేసి అయితే దండం పెట్టుకున్నామండి. ఇక్కడ మనకి వీరభద్ర స్వామి, అలాగే బసవేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుల ఫోటో, అలాగే వినాయకుడు వీళ్ళందరూ ఉన్నారనమాట. వాళ్ళందరినీ అయితే చక్కగా దండం పెట్టుకున్నామండి. అయితే పంతులు గారు వీరభద్రుడి ఖడ్గం అయితే చదువుతున్నారండి. చాలా బాగుంటుంది. మీరు కూడా కొంచెం సేపు ఇది విని దండం పెట్టుకోండి. విన్నారు కదండి, వీరభద్రుడి ఖడ్గం ఇలా చదువుతారనమాట. ఇప్పుడు మనం కార్తీక మాస వనభోజనాల గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఉసిరి చెట్టు ఉన్న వనం దగ్గరికి వెళ్ళి కార్తీక మాసంలో ముందు ఆ తులసి దామోదరుణ్ణి పూజించి ఆ తర్వాత అయితే వనభోజనాలు చేస్తూ ఉంటారు కదా. మనకి బాగా పాత రోజుల్లో అయితే అందరూ అక్కడే చెట్టు కింద వండుకొని రోజంతా కలిసిమెలిసి ఉండటం, స్తోత్రాలు, శివ సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు అన్ని చదువుకొని అందరూ ఆధ్యాత్మికంగా రోజంతా అందరితో కలిసి సంతోషంగా ఉండేవారు. ఈ చలికాలంలో మనకి సైంటిఫిక్ గా అయితే చూసుకుంటే ఉసిరి చెట్టు అంటే మనకి విష్ణు స్వరూపం కాబట్టి ఆ అగ్నితత్వం కలిగిన ఉసిరి చెట్టు సమీపంలో ఎవరైతే భోజనం చేస్తారో వాళ్ళకి ఈ చలి వల్ల కలిగే జలుబు, దగ్గు, కొంచెం కొంచెం జ్వరం రావడం ఇలాంటివన్నీ రాకుండా అయితే ఉంటాయండి మనకి. అందుకే ఈ మాసం అంతా కూడా మన పూజలు కానివ్వండి, వ్రతాలు కానివ్వండి, తులసమ్మ చెట్టు దగ్గర ఉసిరి దీపం పెట్టడం కానివ్వండి, లేకపోతే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఉసిరి దానం ఇవ్వడం వల్ల కానివ్వండి, లేకపోతే మనం రావి చెట్టు, ఉసిరి చెట్టు దేవాలయాల దగ్గర ఉసిరి దీపం అనేసి పెడతాం. ఆ ఉసిరి కాయ మీద మనం పెట్టే ఆవునేతి జ్యోతి వలన అది పీల్చే గాలి కూడా మనకి ఇన్ఫెక్షన్స్ ని దూరం చేస్తూ ఉంటుందండి. మనకి ఈ చలికాలంలో వచ్చే జలుబులు కూడా మన దగ్గరికి దరిచేరనివ్వకుండా ఉంటుందన్నమాట. ఈ కాలంలో మనకి ఉసిరి తినడం కూడా చాలా చాలా మంచిది. ఆధ్యాత్మికంగా చూసుకుంటే గనుక ఉసిరి అనేది మనకి విష్ణు స్వరూపం కదండి. ఆ అగ్నితత్వం కలిగిన ఉసిరి చెట్టు సమీపంలో మనం భోజనం చేయడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది. మన నేచర్ తో కూడా మనం బాండింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇలా అందరితో, మన రిలేటివ్స్ తో, మన చుట్టాలతో అందరితో కలిసిమెలిసి ఒక రోజంతా స్పెండ్ చేసి చక్కగా ఇలా అందరూ కలిసి భోజనం చేయడం వల్ల మన రిలేషన్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయండి. ఈ కాలంలో మనకి ఈ కార్తీక వనభోజనాలు అనేవి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు. కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కలిసి గ్యాదర్ అయ్యి కిట్టి పార్టీ, గార్డెన్ పార్టీ ఎలా కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఈ కార్తీక వనభోజనాలు ఎవరి వృత్తి బట్టి, ఎవరి వ్యాపారం రీత్యా వాళ్ళు వేరొక ఊర్లు వెళ్తూ ఉంటారు కదా. చాలా మంది కొన్ని కొన్ని కారణాల వల్ల కలవలేకపోతూ ఉంటారండి. కనీసం బంధువులతో అందరూ సంవత్సరానికి ఒక్కసారి కలుసుకొని ఎటువంటి భేదాలు లేకుండా సంతోషంగా చేసుకునేదే ఈ కార్తీక వనభోజన సమారాధన అన్నమాట. మేమైతే భోజనం అయితే చేసేసామండి. ఇప్పుడైతే భోజనం అయిపోయాక పిల్లలందరికీ గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. చాలా ప్రోగ్రామ్స్ అయితే పెట్టారండి. స్టేజ్ మీద కపుల్, వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ గేమ్స్ పెట్టారు. అలాగే చిన్న చిన్న పిల్లలు స్తోత్రాలు గాని, పాటలు గాని, డాన్సులు గాని ఏది చేసినా సరే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఇచ్చి మరీ ఎంకరేజ్ చేశారు. చాలా బాగా అనిపించింది. చిన్న చిన్న పిల్లలు ముద్దు ముద్దుగా స్తోత్రాలు చదువుతూ చెప్తూ ఉంటే భలే ఉంది. వాళ్ళకి ఎటువంటి డిస్కరేజ్ లేకుండా చక్కగా మంచిగా బాక్సులు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ అయితే చేశారు. మంచి గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే పిల్లలు ఆడుతున్నారనమాట.
బాల్స్ తీసుకొచ్చి అందరూ ఒక బాస్కెట్ లో వేయాలి. ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తే వాళ్ళకైతే గిఫ్ట్ ఇచ్చారండి. ఇలా గేమ్స్ అయితే ఆడించారు చాలాసేపు. మా పిల్లలు కూడా వెళ్ళదన్నారనమాట, భయం వేసి వాళ్ళకి. ఇంకా గేమ్స్ కూడా అయిపోయినాయి. ఇంకా తిన్నాక గేమ్స్ ఆడించి అందరూ కూర్చుని కొంచెం సేపు అందరూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ టైం అయితే స్పెండ్ చేసామండి. ఇంకా చూసారా ఈ వనం అయితే ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇలా వనాల మధ్యలో సంవత్సరానికి ఒకసారైనా ఇలా గడపడం అంటే నాకైతే చాలా ఇష్టం. చాలా చాలా బాగుంది. ఇదైతే మొత్తం చుట్టూ ఇంక మా వాడైతే బిస్కెట్ తింటున్నాడు అనమాట. మేమైతే చక్కగా కూర్చొని కొంచెం సేపు అలా స్టేజ్ మీద అయితే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, డాన్స్లు అది వేస్తూ ఉన్నారు, స్తోత్రాలు అలాగే హనుమాన్ చాలీసా అన్ని కూడా చెప్తూ ఉన్నారు. చెప్పిన ప్రతి ఒక్కరికి అయితే గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నారనమాట. ఇంకా మేము కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసి ఇక ఇంటికి వచ్చేసామండి. మేము ఇంటికి వచ్చేసరికి 3 అలా అయిపోయింది అనమాట. ఇంకా అప్పుడైతే మేము షాప్ కి అయితే వెళ్ళాము. మళ్ళీ కొంచెం టీ అది తాగి ఫ్రెష్ అయ్యి షాప్ కి వెళ్ళాము. ఎక్కడికి అంటే జూడియోకి మేము వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అండి. ఇక్కడైతే చిన్ని క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ మెయిన్ గా క్వాలిటీ చాలా బాగుంది, అలాగే తక్కువ ప్రైస్ లో మన బడ్జెట్ కి తగినట్టు అయితే ఉన్నాయి. చాలా చాలా నచ్చినాయి. మేమైతే ఇవి తీసుకున్నాం అనమాట. మీరు ఇప్పటి వరకు వీడియో చూసారు కానీ లైక్ చేయలేదా? అయితే లైక్ చేయండి. ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక ఇద్దరు కూడా చూడగలుగుతారు. ఇక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.